రవి రైటర్ రవి వర్మ నంబూరి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ స్పీచ్ ఫస్ట్ సుమా గారితో మొదలు పెట్టాలి. ఎందుకంటే మాటలు రాయడం చాలా సింపుల్, మాట్లాడడం చాలా కష్టం అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ మురళీకృష్ణ గారికి చాలా థ్యాంక్స్. ఆయనతో వర్క్ చేయడం అనేది ఒక ఎడిక్షన్ లాంటిది. నేను ఒకరోజు షూట్కి వెళ్ళకపోతే నాకు ఏదోలా ఉండేది, అక్కడే మనసు ఉంటే ఉండేది. రోజుకి ఒక 5-6 సార్లు అయినా కాల్ చేస్తూ ఉండేవాడిని ఆయనకి. నా కాల్ రిజిస్టర్లో మా మమ్మీ డాడీ ఫోన్ నెంబర్ లేకపోయినా సరే మురళీ గారి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది రోజు. అండ్ నెక్స్ట్ మారుతి సార్ గురించి చెప్పాలి. ఫస్ట్ టైం మారుతి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది మురళీ గారు, రాజేష్ గారు. ఫస్ట్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. మారుతి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కొన్ని సీన్స్ ఏవో ప్రతి రైటర్కి, న్యూ రైటర్కి ఇచ్చినట్టే కొన్ని సీన్స్ రాయమని ఇచ్చారు. అండ్ అవి రాశాను, ఆయనకు నచ్చింది. తర్వాత జర్నీలో చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఇందాక సుమా గారు చెప్పినట్టు ఆయనది ఒక ఐడియల్ పుట్ అనమాట. అది మనం తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి ఐడియాలు. నేను ఆయన దగ్గర డిస్కషన్కి ఏదైనా సీన్ డిస్కస్ చేయడానికి వెళ్ళినప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, ఈసారి నేను చెప్పిన ఐడియా ఖచ్చితంగా ఓకే చేస్తారని. ఖచ్చితంగా దాన్ని బెటర్ ఐడియాతో వచ్చేవారు ఆయన. అండ్ ఒకసారి మీకు గుర్తుందో లేదు సార్, ఒకసారి నాకు న్యూమరాలజీ చెప్పారు సార్. ఆ న్యూమరాలజీ చెప్పినప్పుడు నా హారోస్కోప్ చెప్పారు. అందులో నీకు ఓడిపోవడం ఇష్టం ఉండదు రవి అని చెప్పారు. నిజంగానే నాకు ఓడిపోవడం ఇష్టం ఉండదు. బట్ ఆయన దగ్గర డిస్కషన్కి వెళ్ళినప్పుడు మాత్రం నేను ప్రతిసారి ఓడిపోతున్నాను. అండ్ ఐఎమ్ లైకింగ్ ఇట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జేబీ గారు వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బాలరెడ్డి గారు విజువల్స్ సూపర్ అదిరిపోయి, మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ వన్ రీజన్, ఇప్పుడు అందరికీ యాక్చువల్లీ టెన్షన్లో ఉండాల్సింది, అందరి ఫేస్లో చిన్న స్మైల్ ఉంది. ఏంటంటే దానికి రీజన్ మాత్రం దిల్రాజు గారే. ఆల్రెడీ సినిమా చూసి మాకు ఓకే సూపర్ అని చెప్పారు. దానివల్ల అందరి మొహాల్లో కొద్దిగా నవ్వులు వస్తున్నాయి. అండ్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.